గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. మిగిలిన దేశమంతా 50% అమలవుతా ఉంది. ముందు నుంచి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. మేము కులగణనకు వ్యతిరేకం అన్నారు. కులగణన గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం కూడా వాడినారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ కేటగిరీ కలిగినటువంటి మైనారిటీలు వీళ్ళందరూ ప్రైవేట్ విద్యాలయాల్లో వాళ్లకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అడ్మిషన్స్ దొరకకుండా పోతా ఉంది. గత 11 ఏళ్లుగా మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో రిజర్వేషన్లో ఉన్న వాళ్లకు సంతృప్తిగా లేదు, రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా సంతృప్తిగా లేదు. రాజ్యాంగంలో ఉన్న 15(5) సవరణ ప్రకారం ఈ సంవత్సరం రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ జరపాలి. 140 కోట్ల మందితో వివరాలు సేకరిస్తారో ఆ ప్రశ్నాపత్రం అనేటువంటిది, ఎవాల్యుయేషన్ అనేటువంటిది వివరంగా ఉండడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అలానే ఉభయ సభలను కూడా పిలిపించి, లోక్సభ రాజ్యసభను పిలిపించి అందులో చర్చ కూడా జరగాలి. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది 140 కోట్ల మందికి కూడా ఉపయోగపడేటువంటి ఒక పెద్ద గొప్ప ప్రక్రియ. దీన్ని నిజాయితీగా, పారదర్శకంగా దీన్ని అమలు పరచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కారణం ఏమంటే, పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న సీట్లు తగ్గిపోయినాయి. కారణం ఏమంటే, సుప్రీంకోర్టు మీరు 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన పెట్టడం ద్వారా, నంబర్ 1, రాజ్యాంగంలో 15(5) సవరణ ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కావాలి. 50% రిజర్వేషన్ అనే నిబంధనను తొలగించాలి. సెన్సస్ను, క్యాస్ట్ సెన్సస్ను పకడ్బందీగా జరపడానికి అటు పార్లమెంట్లోనూ, అన్ని రాజకీయ పార్టీలతోనూ, అన్ని ప్రజా సంఘాలతోనూ చర్చలు జరపాలి. టైం లైన్ 6 మాసాల లోపల చేయొచ్చు టెక్నాలజీతో వెంటనే వీటిని అమలు పరచాలి. దీని ద్వారానే అందరూ సమానమవుతారు. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.